మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. మున్నూరు కాపులకు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. మున్నూరు కాపులకు రేవంత్ రెడ్డి, మున్నూరు కాపులకు రేవంత్ రెడ్డి. మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. మున్నూరు కాపుల ఐక్యత. మున్నూరు కాపుల ముద్దుబిడ్డ, మాజీ టీపీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, ఎంతో రాజకీయ అనుభవం కలిగిన మా మున్నూరు కాపు కులానికే వన్నె తెచ్చిన నాయకుడు అతను. వారి గురించి సంబోధిస్తూ రేవంత్ రెడ్డి గారు వారి వయసునన్న కనీసం దృష్టిలో పెట్టుకోకుండా వారి అనుభవంలో సగం వయసు లేని నువ్వు మా మున్నూరు కాపు బిడ్డపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. ఈ విషయంలో మున్నూరు కాపులు నువ్వు ఈ ప్రచారంలో ఎక్కడికి వచ్చినా నేను గెరావు చేస్తాం. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ అయిన సీనియర్ నాయకుడైన పొన్నాల లక్ష్మయ్య గారి విషయంలో నువ్వు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకోవాలి. అలాగే వారికి క్షమాపణ చెప్పాలి, అలాగే మున్నూరు కాపులకు క్షమాపణ చెప్పాలి. బిడ్డ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులందరూ ముక్త కంఠంతో మీరు పొన్నాల లక్ష్మయ్య గారి మీద చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాబో కాలంలో నిన్ను అడుగడుగునా అడ్డుకుంటాం, నిన్ను ప్రచారానికి అడుగుపెట్టనీయమని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని పొన్నాల లక్ష్మయ్య గారికి మున్నూరు కాపులకు నువ్వు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. చాలా బాధాకరం. నిజంగా కూడా ఒక గొప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి ఒక మున్నూరు కాపు కులానికి చాలా గొప్ప వ్యక్తి. దాదాపు సుదీర్ఘ 40 సంవత్సరాల కాలం పాటు రాజకీయ జీవితంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి అది తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షునిగా మరి ఎన్నో కూడా పదవులు అనుభవించి మరి మున్నూరు కాపులకు ఒక ఐకాన్గా నిలిచిన మరి పొన్నాల లక్ష్మయ్య గారిని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మరి సరికాదని మున్నూరు కాపులు అందరూ కూడా దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులు దాదాపు 50 లక్షల మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి ఇట్లాంటి మాటలు మాట్లాడడం రేవంత్ రెడ్డి గారికి సరికాదని మరి మున్నూరు కాపు జగిత్యాల జిల్లా మరి అధ్యక్షునిగా మరి మున్నూరు కాపు జగిత్యాల జిల్లా పట్టణవాసులుగా ఇక్కడ మరి అందరూ కూడా ఐక్యత ఉన్ననైతే ఈ జిల్లాలో అందరూ కూడా మున్నూరు కాపులు అందరూ ప్రతి గ్రామాన ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ప్రతి మున్సిపల్లో మరి వారి దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేయడం జరిగింది. అంటే ఉద్రిక్తత ఎట్లా ఉంది అని అంటే ఒక బీసీ బిడ్డ మున్నూరు కాపు, అట్లాంటి వాళ్ళను బీసీలను మరి అణగదొక్కే విధంగా ప్రవర్తిస్తే మరి అందులో మున్నూరు కాపు బిడ్డ అంటే మరి ఆయన ఎన్నో విధాల ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా కూడా రాష్ట్ర ప్రజలకు కావచ్చు, 2 రాష్ట్రాల ప్రజలకు ఎన్నో సేవలు అందించిన గొప్ప వ్యక్తి పొన్నాల లక్ష్మయ్య గారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిజంగా కూడా ఇందాక తమ్ముడు అన్నట్టు ఈ వయసు కూడా సరిపోదు. నీవు ఎప్పుడు వచ్చినావో ఎప్పుడు పోయినావో మరి ఏమంటారు కదా, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు దూరి ఇలా వాళ్ళనే విచ్చగొట్టి నిజంగా కూడా మున్నూరు కాపులను ఏదైతే బీసీ వర్గాలను నువ్వు అవహేళన చేసినట్టుగా మాట్లాడితే మరి మున్నూరు కాపులు ఎక్కడ కూడా సహించరు, ఎక్కడికక్కడ అడ్డుకుంటారు. మిమ్మలను ఎక్కడ కూడా గ్రామాలలో తిరగనియని పరిస్థితి కూడా నెలకొన్నది. మరి మున్నూరు కాపులకు మీరు క్షమాపణ చెప్పాల్సిన రోజు కూడా ఆసన్నమైంది. తప్పనిసరి మీ మాటలు వెనక్కి తీసుకొని పొన్నాల లక్ష్మయ్యకు క్షమాపణ చెప్పాలని మరి రేవంత్ రెడ్డి గారిని కరాఖండిగా కోరుతూ మరి ఏదేమైనా మరి తెలంగాణ రాష్ట్రంలో ఇలా 50 లక్షల మంది మున్నూరు కాపులను అందరి మనోభావాలను దెబ్బతీసిండ్రు. కాబట్టి మున్నూరు కాపులు అందరూ కూడా ఐక్యతై రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి బరాబర్ బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ మరి మున్నూరు కాపులు కొంతమంది మీరు ఉన్నా కూడా
మరి ఒక మెసేజ్ పంపించాలన్న ఈ జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం నుంచి మేము మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి మరి రేవంత్ రెడ్డి కావచ్చు, మరి ఇతర ఏ నాయకులైనా మున్నూరు కాపు వాళ్ళను మరి కించపరిచే విధంగా కావచ్చు, మరి బీసీ బిడ్డ అయిన మున్నూరు కాపును మరి అంత విధంగా మరి ఆయన మనసు గాయపడే విధంగా వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డికి మరొకసారి కూడా హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. జై హింద్.